ఇలా బాధపడుతూ ఉన్న సమయంలో ఒక చరిత్రకారుడు జగన్నాథపురి మందిరంలోని రహస్య గదిని తెరవడానికి తాళం అవసరం లేదని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. రెండో గదిని తెరిచిన వెంటనే దాని కిందన ఒక సొరంగం ఉందని, ఆ సొరంగంలో నుంచి వెళ్తే రహస్యమైన గదిలోకి వెళ్లవచ్చని చెప్పారు. కాని అక్కడికి చేరుకోవడం చాలా కష్టమైన పని, అలాగే చాలా ప్రమాదకరమైన పని. 1926లో గజపతి రాజు రామచంద్రదేవ బ్రిటిష్ వాళ్లతో కలిసి జగన్నాథపురిలోని రత్నభండారాన్ని తెరిచి ఆభరణాల విలువ ఎంతో లెక్కించారు. వాటిలో దాదాపు 12 కేజీల బరువున్న 600 రకాల ఆభరణాలున్నాయని తెలిసింది. కాని ఎంత ప్రయత్నించినా కాని ఆ రహస్యమైన గదిని తెరవలేకపోయారు. దీని వెనుక ఎన్నో కారణాలున్నాయి. నిజానికి ఆ గది దగ్గరికి వెళ్లినప్పుడు భయంకరమైన శబ్దాలు వినిపించాయి. అందుకనే చాలామంది ఆ శబ్దాలను విని భయపడి వెనక్కి వెళ్లిపోయారు. బ్రిటిష్ వాళ్లు కూడా జగన్నాథుడిని గౌరవించి అవకాశం ఉన్నా కూడా ఆ గదిలోకి వెళ్లడానికి ఎక్కువగా ప్రయత్నించలేదు. యాక్చువల్గా 1926లో కనిపెట్టిన బంగారం చాలా తక్కువ బంగారం మాత్రమే. దానికంటే చాలా ఎక్కువ బంగారం ఆ రహస్యమైన బీతర్ భాండారంలో ఉందని ఎంతో మంది హిస్టోరియన్స్ చెప్తున్నారు. 46 సంవత్సరాల పాటు రెండవ గదిని తెరవాలని ఎంత ప్రయత్నించినా కూడా ఎవరూ దాన్ని తెరవలేకపోయారు. 2 తాళాలతో గదిని తెరవడం అసాధ్యం. అందుకనే వాళ్లు 3వ తాళాన్ని విరగొట్టాలని ప్రయత్నించారు. కాని అది అస్సలు సాధ్యపడలేదు. చివరిగా 1978లో లోపలి గదిని తెరిచారు. దాదాపు 2 నెలల పాటు లోపల ఉన్న నిధిని లెక్కించారు. కాని ఆ నిధి విలువ ఎంతో అధికారులు మాత్రం బయట పెట్టలేదు.